అరే ఈ పనులన్నీ నీకెందుకమ్మాయి? పైగా నువ్వు మా తాతగారి స్నేహితురాలివి. కూర్చో. మీకు ఆ పనులన్నీ అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. మీరేంటి మీరు? నేను చిన్నపిల్లని, చక్కగా పేరు పెట్టి పిలవండి. సరే పావని, వెళ్ళి కూర్చో. పర్వాలేదు, నేను అక్క వాళ్ళతో కలిసి తింటాను. మా మనవడి పెళ్లి కూడా అయిపోతోంది, మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? మీ మనవడితోనే. అదే మీ మనవడి మ్యారేజ్ లోనే ఎవరో ఒకరిని చూసి చేసుకుంటాను. అదే, నువ్వు భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఏంట్రా గేదలాగా కేక? ఏం లేదండి, ఏళ్ళలో పంపడింది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మాయి? నాన్న హైదరాబాద్ లో బిజినెస్ చేస్తుంటారు. అమెరికాలో మా వాడు ఎప్పుడన్నా సిగరెట్ తాగేవాడా? అబ్బే, అగ్గిపుల్లే వెలిగించలేడు. తాత నిప్పు అచ్చలు చేసేవంట కదా. రోజు మా వాడు సారా చేసేవాడా? అదా విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, బీర్ అవన్నీ తాగుతాడా? లేదు, తాగడు. తాగే వాళ్ళని కూడా చూడు. అరే తాత, అమ్మాయిది భోజనం అయిన తర్వాత పైకి అది చూపించు. అమ్మా, అక్కడ ఏసీ ఉండదు నాన్న. ఏసీ మీ మనసుల కన్నా చల్లగా ఉండదు తాతయ్య. నా తల్లే, అమెరికా నుంచి వచ్చినా ఎంత ముచ్చటగా చెప్పిందో. మరి మా తాతగారి స్నేహితులు అంటే అనుకుంటున్నారు. ఇంకా పెట్టలేదురా. నీకు దండం పెడతానన్నా, కాళ్ళు ఛార్జర్ మింగుతానన్నా. లోపల ఛార్జ్ అవుతుంది. మింగటం తప్ప కక్కడం నీకేం తెలుసురా? ఒక అరగంట ఓపిక పట్టరా. ఈ ఛార్జ్ అయ్యే లోపు నా బతుకు డిశ్చార్జ్ అయిపోతాను. ఎందుకనే వాడికి ఛార్జింగ్ పెడుతున్నారు? తగలరాని చోట సాగు తగిలిందంటే వాడు అలాగే తయారు విరగడైపోతుంది. అప్పుడు కానీ ఒకళ్ళకిద్దరు జోడీగా ఉండరు. నువ్వు ఛార్జింగ్ లో పెట్టా, నువ్వు ఛార్జింగ్ లో పెట్టి నీ అమ్మ కడుపు మాడ. వీడికి చేతిలో దోసకాయ పెట్టి బైపాస్ ఆపరేషన్ చేయొచ్చురా. దాబావా, నేను రెడీ. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. సారీ. ఇప్పుడు రావచ్చు. పెళ్ళవుతున్న వాడివి ఇలా పెళ్లికన్న అమ్మాయి గదిలోకి రావచ్చా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నా కాబోయే భార్య గదిలోకి వచ్చానని చెప్పొచ్చుగా. ఇక్కడ కిందకు వచ్చా? ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా నా చేయి పట్టుకున్నావు, ఎందుకు వదిలేసావు? నా చేయి పట్టుకోవాల్సింది నువ్వేగా. అది జరగదని చెప్పానుగా. నువ్వెవరో మా వాళ్ళకి తెలుసులోగా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మా. ఏంటమ్మా? బామ్మని ఎందుకు పిలిచావు? ఏమ్మా? చూడు బామ్మా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? ఏరా, ఎందుకని? అది కాదు బామ్మ, ఆ పెళ్లి వాళ్ళు ఎవరైనా అడిగితే నన్ను ఫ్రెండ్ అని చెప్పడానికి ఇబ్బందిగా ఉందట. పైగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని. వాళ్ళేమనుకుంటారు? ఏరా, వాళ్ళేమన్నా పైలోక నుంచి దిగొచ్చారా? వాళ్ళు కూడా మనలాంటి మర్యాదస్తులే. చూడమ్మా, వీడి పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు. వాడేమన్నా అన్నాడు అనుకో, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను, నాతో చెప్పు. అమెరికా నుంచి ఆ పిల్ల నీకోసమే వస్తే పొమ్మంటావా? ఏరా, నీకు బుద్ధుందా? జాగ్రత్త. చూసావా బామ్మ ఏమందో? ఈసారి ఏమన్నా అన్నావనుకో, సరాసరి బామ్మతో చెప్తాను. బాగా తెగించావే. నీకోసమేగా. ఈయనసేంటి చెన్నై గారు ఇటు వెళ్తున్నారు? కుంభకర్ణుడు డైటింగ్ చేస్తున్నాడంటే నమ్మొచ్చు, కానీ చిన్నయ్య గారు ఇలాంటి సీప్ పనులు చేస్తున్నారంటే నమ్మగలమా? ఏదేమైనా చిన్నయ్య గారు చెడిపోక ముందే పెద్దయ్య గారికి చెప్పి సెట్ చేయాలి. మా ఇంట్లో జరగబోయే పెళ్లి, అది మా ఆకర్తాత గారి పెళ్లి, బ్రహ్మాండంగా బోల్డ్ మంది అనువస్తారు. అయ్యగారు మీకు ముఖ్య విషయం చెప్పాలంటే ముఖ్య విషయం వినండి. అది కాదు, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను రా. మీరు తర్వాత మాట్లాడచ్చు. కొంపలు ముడిపోతున్నాయండి. చెప్పేది అనకపోతే ఇంటి వారం అంతా చెడిపోతండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు కనుక సరిగ్గా చెప్పకపోయావంటే నీ ఎవరు సరిగ్గా ఎందుకు చెప్పనంటే బాబు మీకు ఏం లేదండి. చిన్నబ్బాయి గారు చాలా మంచి ఆయన, మీరు ఇంకా చాలా మంచి ఆయన, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. అదనమాట విషయం. చెప్పడానికి సరికొచ్చేసావు. ఏమండి,
చూసావా భవాని, ఆ అమ్మాయిని చూస్తుంటే చనిపోయిన నా చెల్లెలే గుర్తుకొస్తుంది. అది కూడా పొద్దున్నే లేచి ఇలాగే ముగ్గులేవి వేస్తుండేది అందంగా. మీకేమో మీ చెల్లెలు జ్ఞాపకం వస్తోంది, నాకేమో నా కాబోయే కోడలు ఇలా ఉండాలనిపిస్తోంది. నేను చెప్పేది విను బామ్మ. నా వల్ల కాదు, సత్యం వినిపించుకోండి. వేడి నీళ్ళంట, ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో నేను కాలు పెడితే నా పని అయిపోయినట్టు. నా మాట వింటే, అయ్యో నీకు లండం పెడతాను, నన్ను వదిలి తల్లి. నా వల్ల కాదు. కుర్చీ కలుగుతాడు నా కాలు ఇక్కడ పొద్దున్న నిద్రపోతా సన్నాసి. అబ్బో, అసలు రత్నం చుట్టూ రాసేయ్, చుట్టూ రాసేయ్. నా వల్ల కాదే. బామ్మ చూడండి, నా మాట ఆగండి. అసలు ఎవరు వెనకాల ఎవరు పడుతున్నారే? చూడు తాతయ్య, వేడి నీళ్ళలో కాళ్ళు పెడితే నొప్పులు తగ్గుతాయంటే వినిపించుకోవట్లేదు. నీకేం మైరంగా వచ్చింది? ఆగే ఏ నెలలో కాలు పెట్టి కూర్చోడానికి? కాలు కాదు కదా, వేలు కూడా పెట్టను. ఇలాంటివన్నీ నాకు పడవు. అదట్ట మాట అందులేమ్మా, నేను చెప్తారా? తాతయ్య బామ్మ పారిపోతున్నా. పక్కన పెట్టు. కూర్చో గట్టి పడక. కాలు పెట్టలేదు అప్పుడు వస్తుంటే అది గట్టి పడుకో, గట్టికి పడుకో దాన్ని. అది ఇప్పుడు ఎలా ఉంది? పిచ్చి బామ్మ. చిన్నపిల్ల చెప్తే విన్నావు కాదు, కాలు పట్టించావు. ఈ ప్రతిభక్తి ఏం లోటు లేదు. ఏం చీరలో ఏమిటో అన్ని ముసలమ్మ చీరలే. నేను కట్టుకునేటట్టు ఒక్కటి కూడా తీసుకురాలేదేమిటయ్యా? అక్క అక్క, ఈ చీర సరేలే, చాలా ఆ బాగుంది, చీర తీసుకో. ఎంత మంచి సెలక్షన్. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. నా సెలక్షన్ ఎప్పుడూ తప్పవదు. అక్క అక్క, ఈ చీర చూడు. అబ్బో చాలులే. చూసావా అక్క, బామ్మ ఎంత సీరియస్ అయిందో. తనకి నేను మంచి చీర సెలెక్ట్ చేయలేదని కోపం. నాకేం ఒక్కర్లేదు. ఇప్పుడు దొరికావు. మా ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు సెలెక్ట్ చేసావు. బామ్మకి సెలెక్ట్ చేసి చూద్దాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. బామ్మ ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అబ్బబ్బా, బామ్మకి మస్కా కొట్టి తప్పించుకోవద్దు. సెలెక్ట్ చేసి చూద్దాం. నిజం చెప్పనా, బామ్మ దేవత. బామ్మ ఏ చీర కట్టుకున్నా ఆ చీరకు అందం వస్తుంది. అసలు అంతెందుకు, మనం అమ్మవారి గుడికి వెళ్తాం, అమ్మవారికి కూడా చీర కడతారు. అమ్మవారిని చూస్తాం కానీ చీరని చూస్తామా? అలాగే బామ్మ మనందరికీ దేవత లాంటిది. ఆహాహా, అమ్మా పావని, అమెరికాలో చదువుకొచ్చిన చిన్న పిల్లవైనా గొప్పగా తాత్విక ధోరణిలో చెప్పావమ్మా. నైస్. ఏ నాన్నగారు? అమ్మా, నిన్నే గనక నేను ముందు చూసుంటే మా తాతగారికి నిన్నే పెళ్ళాన్ని చేసేవాడు. నిన్నెవడు చేసుకుంటాడో కానీ భలే అదృష్టవంతుడు. అవును, అమెరికాలో ఎవరిని చూసుకోలేదా? ఇండియాలోనే అమెరికా అబ్బాయిని చూసుకున్నాను. ఎవరతను? జోక్ చేశానంతే. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. చెప్పనా, డేరింగ్ గా ఉండాలి. నన్ను ప్రేమించాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరి దాకా నాతోనే కలిసి ఉండాలి. ఏం కళ్యాణ్, నేను చెప్పింది కరెక్టేనా? యూఆర్ కరెక్ట్. నీకు తగిన వాడే దొరుకుతాడు. హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ముద్దొస్తున్నావు, అందుకే వచ్చాను. దిస్ ఇస్ టూ మచ్. నేను మెచ్చాను, అందుకే వచ్చాను. వాట్? హలో, అంత షాక్ వద్దమ్మా. అంకుల్ తో మన విషయం చెప్పేశాను. తెలుసా? కావాలంటే అడుగు. కళ్యాణ్, కొంప ముంచావు కదే. వస్తున్నానా? మన బంధం అంత తేలిక విడిపోయేది కాదు. కళ్యాణ్, వస్తున్నా. విడిపించేసావా? ఇందాక సగం నీ దగ్గర సగం నా దగ్గర ఉంది. ఇప్పుడు పూర్తిగా నా దగ్గర. వస్తున్నా. ఏమిట్రా ఆలస్యం? ఎన్నిసార్లు పిలవాలి? అది ముడిపడింది అన్న. ఏది? అది చొక్కాకుండి నాన్న. ఏంటన్నా? ఏం లేదు, రాత్రి పావని నాకు ఓ విషయం చెప్పిందిరా. చెప్పేసిందా? అవును. మొత్తం అంతా చెప్పేసిందా? అవునరా. ఏమని చెప్పింది? నీ నిశ్చితార్థం రోజునే అమ్మాయి పుట్టినరోజటగా. అవునా? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన అతిథి కదరా. మరి అమ్మాయి పుట్టినరోజు పండుగ చేయాల్సిన బాధ్యత మందే కదా. ఆ అమ్మాయికి ఇలాంటివి నచ్చవు నాన్నగారు. ఆయన మంచి గిఫ్ట్ ఇస్తానండి. సరే, నిశ్చితార్థం ఏర్పాట్లు నీ చేయాలి కదా. నేను ఆ పని మీద వెళ్తున్నాను. డ్రైవర్,
రేపు నీ బర్త్డే అంటగా? నీకు తెలీదా? ఏం కావాలి? తప్పకుండా ఇస్తావా? అడిగి చూడు. నువ్వే కావాలి. నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని. నాకు తెలుసు నువ్వు అడిగింది ఇవ్వవని. ప్లీజ్, అది తప్ప వేరేదని అడుగు. సరే, నీ నిశ్చితార్థానికి 1 గంట ముందు అడుగుతాను. ఐ వోంట్ ట్రబుల్ యు. విషయం బ్రాస్లెట్స్ ముడిపడేదాకా వచ్చింది. ఏంటమ్మా ఒంటరిగా ఉంటొచ్చావు? రేపింగ్ లా? రేపు కాదురా బాబు, ఇవాళ మళ్ళీ మర్చిపోతాను. కళ్యాణ్ బాబు అమెరికా పావుని ప్రేమించుకున్నారా? చాలు పడుకో. ఏంట్రా ఇదే? నేను మీకు చెప్పాలనుకున్న వార్త దీంట్లో రాయించుకొచ్చా. ఈసారి మీరు నా చెంప పగలగొట్టే ఛాన్సే లేదు. దీన్ని చదవండి. నేను చదవనరా. చదివి తీరాలి. మా అబ్బాయితో చదివించుకోపో. కుదరదమ్మా, మీరే చదవాలమ్మా. నేను చదవనరా. చదివి తీరాలి. ఎగతాళిగా ఉంది అంటారా నీకు? నేను నిశానిగా నేను తెలుసు కదా, నన్ను చదవమంటావేంటి? అదేంటండి అయ్యారు, చదవండి. ఉండ్రా, పెళ్లి పనులతో నేను అడావిడిగా ఉంటే మధ్యలో నువ్వేంటి? పెళ్లి పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చదవండి అర్జెంట్. ఇడిదే కదా వస్తున్నా. అబ్బాయి చదవాలండి, ఇది చదవండి. నా మాట వినండి. అమ్మగారు ఏమిట్రా? మీరైనా చదవండి. ఏ పెద్ద ఆయనకు చూపించావా? చూపించాను. చదివారా? చదవలే. ఏ ఆయన వేలు ముద్ర కదా. ఆయనే వేలు ముద్ర అయితే నేనెలా చదవగలరా? ఏమిటా చూపులో వెళ్ళ. ఏంటి అసలు ఇంట్లోనే పని పనికి పనిలోనా? నేను చెప్పేది ఎవరు వినరే. పోనీ ఇది చదవండిరా అంటే చదవరే. పోనీ జ్ఞాపకం పెట్టుకుని చెప్దామంటే ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి. ఏంటి ఇంటికి మామిడి తోరణాలు కొడుతున్నారు? బారసాల ఎవరిది ఇల్లు? ఎవరింట్లోనే మనకు పని ఏంటి? మనం వెళ్ళిపోదాం, మన పని మనం చేసుకుందాం. కళ్యాణ్, తీసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ రిటర్న్స్. ఏం కావాలో చెప్తాన్నావుగా. నీ చేత్తో నాకు రింగ్ తొడుగు. ఇట్స్ ఇంపాసిబుల్. కనీసం నా బర్త్డేకి రింగ్ కూడా తొడగనంటున్నావు. అంత పరాయిదన్నయ్యానా? ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకో. మన నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా పెళ్ళే బ్యాలెన్స్. కళ్యాణ్ కోసమేనా? ఆ మైక్రాల్లో కనిపిస్తుంది కానీ మన కళ్యాణి భలే పడేసింది ప్రేమలో. అదేం లేదు. ఎందుకే దాన్ని అనవసరంగా ఏడిపిస్తున్నావు? నువ్వు మాత్రం తక్కువైందానివా? నోరు మూసుకొని పువ్వులు కట్టు. చూడండి అత్తయ్య, వీళ్ళెవరికి పెళ్లిళ్ళు కానట్టు మొగుళ్ళని వెనకేసుకుని తిరగనట్టు దాన్ని పట్టుకుని నడిపిస్తున్నారు. కళ్యాణ్ దగ్గరికేనా? వెళ్ళు, ఇప్పటికే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కళ్యాణ్, నీతో కొంచెం మాట్లాడాలి. వదిలేస్తే చాలు, ఎప్పుడెప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్దామా అని తెగదైపోతుంది. మన కళ్యాణ్ కూడా మరీ అంత అమాయకుడేం కాదు, చాలా ఫాస్ట్. పావనితో పెళ్లి అనుకున్నప్పటి నుంచి పావని పావని అని తెగ మురిసిపోతున్నాడు. ఏంటి మీరు అంతలా ఆట పట్టించాలా వాడిని? ఆపండి.
పడిపోయావా? నీ ప్రేమ ఇంత పిరికిది బలహీనమైందా? నువ్వు లేకుండా నా పెళ్లి జరగదన్నావుగా? నిజమే, నువ్వు లేకుండా నా పెళ్లి జరగదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి సరిగ్గా పెళ్లి రోజున వెళ్ళిపోయావంటే నాకు నిజంగానే పెళ్లి జరగదు. అందుకే నా పెళ్లి జరిగే వరకు నువ్వు ఇంటి గడప దాటకూడదు. నా ప్రేమ మీద మన ప్రేమ మీద